నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 11,000 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టంపై ప్రాథమిక అంచనా. పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి. ఎస్పీ కార్యాలయ సమీపంలో పందుల స్వైర విహారం, ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఘనంగా గురుపూజోత్సవం. సింధు విద్యా సంస్థలలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. మండల కేంద్రమైన రొంపిచెర్లలో వినాయక చవితికి ముస్తాబవుతున్న మండపాలు. నర్సరావుపేట పట్టణంలో మా ఇంట్లో 10 మంది ఉపాధ్యాయులున్నారు. జిల్లా కలెక్టర్. చదువు చెప్పిన గురువు గారిని తప్పనిసరిగా కలుస్తా. ఎమ్మెల్యే చెదలవాడ. జపాన్లో నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం. పల్నాడు జిల్లాలో ధాన్యం, వాణిజ్య పంటలు 78,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉండగా సుమారు 11,000 హెక్టార్ల పంట నీట మునిగిందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళి ప్రాథమిక అంచనా వేశారు. కురిసిన వర్షాల కారణంగా పల్నాడు జిల్లాలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా కసరత్తు చేశారు. వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు, కందులు, వేరుశనగ వగైరా పంటలు జిల్లాలో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని 28 మండలాల్లో కురిసిన వర్షాల కారణంగా 235 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఆయా గ్రామాల్లో 11,000 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. పల్నాడు జిల్లా మనకి ప్రధానంగా వాణిజ్య పంటలు సాగు చేసేటువంటి జిల్లా. దీంట్లో ఇప్పటి వరకు మనకి దగ్గర 80,000 హెక్టార్లు వివిధ పంటలు సాగు చేయడం జరిగింది ఖరీఫ్ సీజన్లో. దీంట్లో మనకి గత వారం 10 రోజులుగా వచ్చినటువంటి హెవీ రెయిన్స్ కావచ్చు, అట్లానే వరదలు కావచ్చు, కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు కావచ్చు. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనకి వేసినటువంటి పంటలు కొంత మేరకు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాల ప్రకారం మనం గుర్తించడం జరిగింది. వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా, అట్లనే రెవెన్యూ అధికారులు వాళ్ళ సహకారంతో మనం ఇప్పటివరకు 10,805 హెక్టార్లలో వివిధ పంటలు నష్టం జరిగినట్టుగా మనం ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్టయితే 9,327 హెక్టార్లలో పత్తి మనకి నష్టం జరిగింది. అదేవిధంగా ఒక 1,098 హెక్టార్లలో వరి, ఒక 100 హెక్టార్లలో మినుము, 250 హెక్టార్లలో కంది, అట్లనే కొద్దిగా మనకి జూటు, మొక్కజొన్న, తర్వాత వచ్చేసి వేరుశనగ, ఇవి నష్టం జరిగినట్టుగా మనం అంచనా వేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ కోసం కూడా గైడ్లైన్స్ వచ్చినాయి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులతో ఎన్యూమరేషన్ టీమ్స్ ఫామ్ చేసి మనము ఎన్యూమరేషన్ ప్రాసెస్ను కూడా నిన్నటి నుంచే స్థానిక లింగంగుంట్ల కాలనీలోని ఎస్పీ కార్యాలయం ఎదుట స్వైర విహారం చేస్తున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ సిబ్బందికి అనేక సార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు. ఎన్ఎస్పి కాలనీ దగ్గరలో ఎస్పీ కాలనీ ఎదురుగా పందులు విపరీతంగా ఉన్నాయి. రోడ్డు చెత్త మొత్తం తీసి జనాన్ని ఇబ్బంది పెడుతుంది. వాటిని చూడవలసింది ఎస్పీ గారికి చెబుతుంది. కమిషనర్ గారికి విజ్ఞప్తి. ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లో వాటర్ ప్లాంట్ అవన్నీ ఉన్నా ఇక్కడ పందులు బెడద, కుక్కల బెడద విపరీతంగా ఉంది. అసలే జ్వరాలు, విష జ్వరాలు ప్రబలి వర్షాలకి ఉన్న సమయంలో ఈ పందులు ఇంకాస్త రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి కారణాలయ్యి పరిస్థితులన్నీ చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఆ పందుల్ని ఎట్లా నివారించవలసిందిగా కోరుచున్నాము. అప్పటికీ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. పందులు తీసుకొచ్చి వదిలిపెట్టి వాటి ఆహారం ఇక్కడ తీసుకునేలాగా చేస్తున్నారు తప్ప ఇక్కడ పిల్లలు, ఆడవాళ్ళు బండ్లు వేసుకొని పొద్దున్నే పోయేవాళ్ళు, స్కూల్ బస్సులు వీటన్నిటిలో ఎక్కుతూ ఉంటారు ఇక్కడ. వాటి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి కమిషనర్ గారు
వాటిని నివారించవలసిందిగా కోరుకుంటున్నాం. నసరావుపేట మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి. స్థానిక లింగంగుంటలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ దగ్గరలోనే పందులు వేరే వ్యవహారం చేస్తున్నాయి. ఇవి రోడ్ల మీద వచ్చే వాళ్ళని పోయే వాళ్ళకి కరవటము, రోడ్ల మీద చెత్త వేయటం జరుగుతుంది. దగ్గరలోని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కలెక్టర్ ఆఫీసు ఉన్నది. ఆ పందుల వల్ల ఇప్పుడు రోగాలు జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి. దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశ మాజీ అధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవ దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట పట్టణంలోని సింధు ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవంలో భాగంగా ఉపాధ్యాయులను సత్కరించారు. పాఠశాల చైర్మన్ కెవి రామకృష్ణ, డైరెక్టర్ కె ఇందిరా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ విష్ హ్యాపీ టీచర్స్ డే. ఈరోజు సింధు విద్యా సంస్థల్లో టీచర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్ జరుపుకున్నాం. గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవాడు, అజ్ఞానంలో నుంచి జ్ఞానానికి నడిపించేవాడు గురువు. మన భారతదేశంలోనే అత్యున్నతమైన పదవిని అలంకరించిన ఒక టీచర్, ఒక లెక్చరర్, ఒక అధ్యాపకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. I wish you all happy Teachers Day. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశంలో ఉన్న అందరి టీచర్స్ డేగా జరుపుకోవడం మనకు ఎంతో సంతోషం. అందరి టీచర్స్ ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఇంకా మంచి టీచర్స్గా ఎదగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. అద్దంకి నార్కెట్పల్లి హైవే వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం రొంపిచెర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాళెం సమీపంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. సుమారు 100 బస్తాలు 2 వాహనాలను రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రొంపిచెర్ల మండలంలోని సంత గుడిపాడు గ్రామానికి చెందిన శానంపూడి సిద్దయ్య, రాజుపాళెం గ్రామానికి చెందిన మెట్టల గోపి, చెల్లంచెర్ల ఏసుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నర్సరావుపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మండపాలను సిద్ధం చేస్తున్నారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని 9 రోజులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ మండపాలను ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. అందరూ ఎంతో సరదాగా సందడిగా వీధి వీధికి విగ్రహాలు పెట్టి వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు, యువత నిమగ్నమైంది. పోలీసుల నియమ నిబంధనలు అనుసరించి మండపాలు సిద్ధం చేసేందుకు నిర్వాహకులు పూనుకున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతి పొందిన త్వరలోనే మండపాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు. అంతేకాకుండా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ అధికారులు కూడా అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు. శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మేము వినాయకుడి పండుగ నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఘనంగా చేసుకుంటున్నాము. ఎటువంటి గొడవలు లేకుండా నీట్ ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొంచెం ఘనంగా చేసుకొని ఇంకా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్తాము. జై గణేష్. విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మేము గత 6 సంవత్సరాలుగా పూలిశెట్టి లక్ష్మయ్య బజార్ ఎదురు గొంతులో మా తరఫున మేము గత 6 సంవత్సరాలుగా మేము పంది వినాయక ఉత్సవం జరుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుందామని అనుకుంటున్నాం. గురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట టౌన్ హాల్లో ఉపాధ్యాయులను జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవమని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. మా కుటుంబంలో 10 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే మా అమ్మగారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. నాకు చదువు చెప్పిన గురువు గారు నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 3 ఏళ్లు చదువు చెప్పారు. ఇప్పటికీ స్వగ్రామం వెళ్లినప్పుడు అవకాశం ఉంటే గురువు గారిని తప్పనిసరిగా కలుస్తానని కలెక్టర్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని అన్నారు. ఇప్పటికీ మా గురువు గారిని తప్పనిసరిగా కలుస్తానని అన్నారు. గురు పౌర్ణమి వస్తే మొదట వెళ్లి గురువు గారిని కలుస్తానని ఎమ్మెల్యే అరుణ్ బాబు తెలిపారు. నేను చిన్నప్పుడు సైన్స్ నేర్చుకోమని గురువు గారు చెప్పారు. అందుకే నేను డాక్టర్ని అయ్యాను అని ఎమ్మెల్యే చంద్రవాడ తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, అధికారులు సన్మానించారు.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। మనం రాసినటువంటి ప్రతి బుక్ని అంటే ఆ రోజుల్లో ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పేవారు. ఇప్పుడులాగా సబ్జెక్ట్ ఒక టీచర్ లేరు. ఆయనే సైన్స్ చెప్పేవారు, ఆయనే మ్యాథ్స్ చెప్పేవారు, ఆయన ఇంగ్లీష్ చెప్పేవారు. సో ఆల్ సబ్జెక్ట్స్ ఆయనే చెప్తుండేవారు. బుక్లో మనం రాసిన దాన్ని అది కరెక్టా కాదా, మ్యాథ్స్ అయితే కరెక్టా ఆన్సర్ వచ్చిందా లేదా అని చూడకుండా ప్రతి లైన్ చదివి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే రాసి, తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న వాటిని రుద్ది ఇంగ్లీష్లో రీడింగ్లో రాసి వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ నా దగ్గర చదివించేవారు. సో అంత శ్రద్ధ తీసుకొని ఆయన నాకు 3 ఏళ్ళ పాటు ట్యూషన్ చెప్పారు. సో ఈరోజు కూడా నేను ఆయన గుర్తు చేసుకుంటాను. నాకు సమయం సందర్భం కలిసినప్పుడు నేను కలుస్తూ కూడా ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చదువు ఒకటే కాదు, రకరకాలుగా నన్ను టెస్ట్ చేసేవాడు. ఆయన ఇంట్లో నేను ఒక్కడినే ఉండేవాడిని. ఈవినింగ్ 4 నుంచి 7 వరకు ఆయన ఏం చేసేవాళ్ళంటే మనం ఎలాంటి వాళ్ళము, ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళని పరీక్షించడానికి ఒక చిన్న పెన్ను అక్కడ పెట్టేవాడు, లేదా ₹1 బిల్లు అక్కడ పెట్టేవాడు. చూడనట్టు తిరుగుతూ ఉండేవాడు. అది దాన్ని మనం తీస్తామా లేదా అని పరిశీలిస్తుండేవాడు. అలాగే ఆయన అంటే మన వ్యక్తిత్వం ఏంటి, లేకపోతే మన బిహేవియర్ ఏంటి, దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుండేవాడు. ఈ రోజు నేను వాటిని తీయడం జరగలేదు, అంటే నాకు అది తీయాలని ఆలోచన వచ్చేది కాదు. సో అలాగే మనం టెస్ట్ చేసి ఇన్ కేసు అలా తీస్తే మనల్ని సరి చేసేటటువంటి కార్యక్రమం ఆయన చేసేవాడు. తర్వాత మా నాన్న చెప్పి నాకు అర్థమైంది. సో ఇలాంటి టీచర్లు మాకు ఆ రోజుల్లో ఉండేవారు. ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లోనే మా నాన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిపి ఒక 10 మంది టీచర్లు ఉన్నారు. ఇంకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. మా అమ్మగారు కూడా తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఒక 10 మంది టీచర్లు ఉండేవారు. ఏది జరిగినా కూడా అంటే మీరు ఏవైతే మాట్లాడుకుంటారు జనరల్గా టీచర్స్ ఏం మాట్లాడుకుంటారు, స్కూల్లో విషయాలు తప్పితే వేరే ఏది మాట్లాడుకోరు. మా స్కూల్ ఇలా అయిందంట, ఆయన ఇలా చేసిరట, లేదా మనకి ఇలా జరిగిందట, మనం అంతా దీనికోసం పనిచేయాలి, ఇలా కష్టపడాలని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు మా ఇంట్లో చెప్పుకుంటూ ఉండేవారు. సో అప్పటి నుంచి నాకు టీచర్స్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్, గౌరవం అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా అమ్మ టీచర్ అవడంతో మాకు ఒక డిసిప్లిన్ ఉండేది. మార్నింగ్ 8 గంటలకు లేవాలి, ఏ టైంలో ఏం చేయాలి. ఎందుకంటే మా అందరిని రెడీ చేసి ఆమె స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని 5 గంటలకు లేవడం, 6 గంటలకు ట్యూషన్ పంపించడం, మళ్ళీ 7:30, 8 రాగానే టిఫిన్లు పెట్టడం, మాకు క్యారేజ్ కట్టడం, ఆమె స్కూల్కి వెళ్ళడం ఇలా ఉంటుంది. దానివల్ల మాకు లైఫ్లో ఒక డిసిప్లిన్ వచ్చింది. ఆ బుక్ని ఓపెన్ చేయడానికి మరి కట్టా కోటేశ్వర గారు ఒకసారి రావాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అదేవిధంగా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని ఆగస్టు 15 అనుకున్నాము. అప్పటి నుంచి కుదరకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఆయన చదువు చెప్పిన టీచర్లు చాలామంది ఉన్నారు. కనమూరి శశిధర్ అబ్బాయి నిజంగా వాళ్ళ అమ్మాయి ఆయనకి టీచర్. మరి అటువంటి అదృష్టం అమ్మాయి కలిగింది వాళ్ళ తల్లిదండ్రులకి. నర్సింగ్ చదువుతున్న వారికి జపాన్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి కొండ సంజీవరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, జిఎన్ఎం చదువుకున్న యువతీ యువకుల కోసం జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చదివిన ఆసక్తి గల యువతీ యువకుల నుంచి దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది. దీనికి గాను జపాన్లో 2 months ట్రైనింగ్, జపాన్ లాంగ్వేజ్ సంబంధించి 2 months ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ఫీజు వచ్చేసి 3,50,000 ఉంటుంది. క్యాండిడేట్ కంట్రిబ్యూషన్ 25,000 ఉంటుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ తరఫున 25,000 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 50,000 రూపాయలు చేయడం జరుగుతుంది. తర్వాత 3 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు బిఎస్సి నర్సింగ్ అండ్ ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం చదువుకుని 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. ఆసక్తి గల యువకులు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరిన్ని వివరాల కోసము నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే ఒక అమాయక చక్రవర్తిలా మాట్లాడుతున్నాడని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు వ్యాఖ్యానించారు. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక వివేకానందుడిలాగా
ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారి మీద, అదేవిధంగా విజయ్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాజీకి ఒకటే చెప్తా ఉన్నాం, మాజీ నువ్వేమి హంసవు కాదు, మేం కాకులు అని మమ్మల్ని ఏదో అన్నట్టు నువ్వు ఇచ్చేసావు. నువ్వు హంసమేం కాదు. మేము ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏదో అవినీతిని చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆరోపణలు చేశావు. ఏ ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగితే, నీకు సవాల్ విసురుతున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ నీకు చెప్తున్నా, ఏ ఒక్కటైనా నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఈ నియోజకవర్గంలో తప్పు చేయడానికి అరవింద్ బాబు గారి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదేదో ప్రగల్భాలు పలికారు. అయితే మేము ఒకటే చెబుతున్నాం, కోడి పందాలు అక్కడ వేసిన మాట వాస్తవం. అయితే మా ఎమ్మెల్యే గారే కోడి పందాలు జరుగుతున్నాయి, దాని మీద ఉక్కుపాదం మోపమని చెప్పేసి పోలీస్ అధికారులను ఆదేశిస్తే వాళ్ళు వెళ్ళబట్టే అక్కడ 2 కార్లు, 15 బైకులు, ఒక 20 మంది దాకా అరెస్ట్ చేయడం జరిగింది. అదే మేమే ఆడిస్తుంటే ఆడికి పోలీసు వెళ్ళలేరు. వాస్తవంగా నువ్వు ఆడిచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళారా? తుంగపాడులో ఆడిచ్చావు, అరవపల్లిలో ఆడిచ్చావు. ఎప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం వారానికి ఒక రోజన్నా బరి జరుగుతూ ఉంది పోయిన 5 సంవత్సరాల్లో. కానీ ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి అనడంతో మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు ఆ కోడి పందాల మీద స్థావరం పైన ఉక్కుపాదం మోపటం జరిగింది. ఒకటి ఏదో 25 లక్షలు బియ్యము అంటున్నాడు. ఇంతవరకు పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన చేస్తుంది ఏంటంటే కేవలంగా నరసరావుపేట పట్టణం మీద, మున్సిపాలిటీ మీద, పారిశుద్ధ్యం మీద ఆయన ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి రోజుకి 1-2 వార్డులు పర్యవేక్షిస్తూ, కాలువల్లో పూడికలు తీస్తూ, ఎటువంటి ఇలాంటి రోజుల్లో కూడా పారిశుద్ధ్యం అనేది లేకుండా నరసరావుపేట మున్సిపాలిటీని కాపాడటం జరిగింది. దోమలు కానీ ఇవాళ చూసుకోండి, నరసరావుపేటలో రోగాలను పడ్డోళ్ళు కూడా ఎవరు లేరు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మదర్ తెరీసాకు నివాళులు అర్పించారు. స్థానిక లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదర్ తెరీసా వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించే రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. మదర్ తెరీసా సేవలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దెపల్లి ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి ఆర్కే యాదవ్, ఉపాధ్యక్షులు చిన్నుపల్లి సాంబా, ప్రధాన కార్యదర్శి గుప్తా శ్రీకాంత్, వీర మహిళలు జడ శ్రావణి, అంబటి రేణుక కార్యకర్తలు ఇరువురికి నివాళులర్పించారు. जोहार मदर तेरेसा, जोहार डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन गारू, जोहार डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन गारू. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాతృమూర్తి, సేవామూర్తి, భారతరత్న శ్రీ మదర్ తెరీసా గారి వర్ధంతి, అలానే సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి జయంతి ఈరోజు ఈ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే దేశ ప్రజలందరికీ టీచర్సే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మా మహామూర్తులిద్దరిని ఈరోజు స్మరించుకుంటూ వారి యొక్క సేవా మార్గంలోనే జనసేన పార్టీ, అలానే జనసేన పార్టీ కార్యకర్తలు మేమందరం నడుచుకుంటామని, ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ భారతదేశంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఎంతోమంది నిరుపేదలకు, అబాధ్యులకు ఆశ్రమం కల్పించి, అలానే ఉత్తమమైన చదువుని నింపి పౌరుతుల్ని చేయడంలో టీచర్స్ యొక్క పాత్ర చాలా ఉందని, అలానే ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన యొక్క విధానాన్ని, ఆ యొక్క నడవడికను ఈ దేశ ప్రజలందరూ, పౌరులందరూ పూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. అలానే మదర్ తెరీసా గారికి ఘనమైన నివాళులర్పిస్తూ నర్సాపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై జనసేన, జోహార్ మదర్ తెరీసా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.